నేను ఈ వీడియోలో రైట్ నౌ మన తెలుగులో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న వధువు అనే వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చిన్నారి పెళ్లి కూతురు ఎంతమంది గుర్తుందండి? మా టీవీలో సీరియల్ ఆల్మోస్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నా చైల్డ్హుడ్ మెమరీస్ లో ఇది కూడా ఒకటి. ఈ సీరియల్ ని నేను కూడా చూసేవాడిని. అయితే మన చిన్నారి పెళ్లి కూతురే ఈ వధువు వెబ్ సిరీస్ లో కూడా మెయిన్ లీడ్ గా చేసింది. ఆల్మోస్ట్ ఇప్పటికే మీరందరూ చూసేసింటారు సిరీస్ ని. అయినప్పటికీ మన స్టైల్లో ఒకసారి వినేయండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఎన్నో ట్విస్టులతో కూడిన ఈ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియో స్టార్ట్ చేశాను. వెబ్ సిరీస్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ అవగానే మూవీలో మన హీరోయిన్ అయిన ఇందు అండి. ఇందుకి పెళ్లి వల్ల వాళ్ళ పేరెంట్స్ అందరూ హడావిడిగా పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే ఇందుకి కొన్ని రీజన్స్ వల్ల ఇంతకు ముందే కొన్ని పెళ్లిళ్ళు ఆగిపోయి ఉంటాయి. రీజన్స్ ఏంటనేది మీకు ముందు తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. ఇందు వాళ్ళ నాన్న దగ్గర వాళ్ళ రిలేషన్ లో ఒక అతను వచ్చి, అన్నయ్య ఒక నిమిషం పక్కకు రా అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి తనతో ఏం చెప్తాడంటే, ఈ పెళ్లి జరగదన్నయ్య, మన అమ్మాయి బాను పెళ్లి కొడుకుతో లేచిపోయింది అని చెప్తాడు. ఇంతకీ బాను ఎవరంటే ఇందు వాళ్ళ చెల్లెలన్నమాట. తను వాళ్ళ అక్క చేసుకుపోయే అబ్బాయిని ప్రదీప్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఇందు వాళ్ళ అమ్మా నాన్న షాక్ గురవుతారండి. ఇంకా నేరుగా వెళ్ళి ఇందు దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ పెళ్లి కూడా జరగదు అంటారు. మన ఇందుకి ఇంతకు ముందే పెళ్లి ఆగిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ పెళ్లి కూడా తన సొంత చెల్లి తను పెళ్లి చేసుకుపోయే అబ్బాయిని తీసుకెళ్లిందంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత ఇందుకి మళ్ళీ ఆనంద్ అనే ఒక అతనితో పెళ్లి చేయాలనుకుంటారు. పెళ్లి పనులన్నీ ఈసారి ముందే 3 సార్లు పెళ్లి ఆగిపోయింది కదా, ఎలాగైనా ఈ పెళ్లి ఆగకూడదు అని చెప్పి భయంతో చేస్తుంటారు ఇందు వాళ్ళ పేరెంట్స్. ఇందు వాళ్ళ అమ్మా నాన్న ఈ పెళ్లి కూడా ఎక్కడ ఆగిపోతుందోనేమో అని భయపడుతూ ఉండే, వాళ్ళ బామ్మ మాత్రం మీ భయమే మిమ్మల్ని తినేస్తుంది, ధైర్యంగా ఉండండి, ఏం కాదు అని చెప్తుంది. ఇంకో పక్క ఆనంద్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా మిస్టీరికల్ గా ఉంటారండి. ఇదిగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ అక్క అలాగే వాళ్ళ తమ్ముడు. ఈ అమ్మాయే గౌరీ, ఆనంద్ వాళ్ళ పెద్దమ్మ కూతురు అనమాట. తను మెంటల్ గా ఇప్పుడు ఒక డిసీజ్ తో బాధపడుతుంది. దీంతో పెళ్లికేంటి దీన్ని కూడా తీసుకెళ్తారా? ఒకవైపు ఇంట్లో పెళ్లి జరుగుతుంది. ఈ టైంలో ఈ పిచ్చిదేంటి ఇలా చేస్తుందని చెప్పి గౌరీని ఆనంద్ వాళ్ళ అమ్మ చాలా హర్ట్ చేస్తుందన్నమాట. మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చి గౌరీని లోపల తీసుకెళ్లి పెళ్లికి తీసుకెళ్లకూడదు అని అనుకుంటారు. పెళ్లికి గాని తీసుకెళ్తే గౌరీ చేసే పనులకి అవతల వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం వీళ్ళకి. ఆ తర్వాత ఇందు వాళ్ళ నాన్న ఇందు దగ్గరకు వచ్చి, అమ్మా నీ పెళ్లి జరుగుతోంది అని హ్యాపీగా మాట్లాడితే, ఇందు మాత్రం పోయినసారి నా పెళ్లి నా చెల్లి వల్లనే ఆగిపోయిందని వాళ్ళ ఫ్యామిలీకి తెలిస్తే ఈ పెళ్లి కూడా ఆపేస్తారేమో నాన్న అంటే, ఆ తర్వాత ఇంకా ఈ మాట విన్న తర్వాత ఇందు వాళ్ళ నాన్న కూడా ఏం చెప్పలేని పరిస్థితి అనమాట. భయంతోనే ఉంటాడు. కట్ చేస్తే అలాగే ఆనంద్ వాళ్ళ అక్క మొత్తం ఫ్యామిలీ అందరూ అక్కడికి వస్తారు పెళ్లికి. బేసిక్ గా పెళ్లి కొడుకు తరపున వాళ్ళు పెళ్లికి వచ్చేటప్పుడు కొన్ని తినుబండరాలు తీసుకొస్తారు కదండి. అందులో ఒక పనస పండు ఉంటుంది, పెద్ద పనసకాయ. అది దాంట్లో వీళ్ళకి డిఫరెంట్ గా ఏం కనిపిస్తుందంటే పనస పన్నుని ఎవరో కుట్టింటారనమాట. ఆ తర్వాత ఇందు వాళ్ళ అమ్మా నాన్న ఆ పనస పన్నుని ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక ఆకు ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత ఏంటిది అపశకునం లాగా ఉంది అనుకుంటే, ఇంకొకరేమో ఇది మేబీ వాళ్ళ ఆచారం అయి ఉండొచ్చు, వాళ్ళ సాంప్రదాయంలో భాగంగా ఇలా మనకి పంపించవచ్చు అని అనుకుంటారు. ఏదేమైనప్పటికీ ఒక క్లారిటీ రావాలి కదండి, ఇంతకీ ఆకు అక్కడ ఎందుకు కుట్టారని. ఇంకా వెంటనే ఆనంద్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, ఏంటండి మీరు ఇలా పనస పండులో ఆకును కుట్టి పంపించారు అంటే, ఆనంద్ వాళ్ళ అమ్మ మాకేం తెలీదు, మేబీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా అలా చేసినొచ్చు అని చెప్తుంది. ఆనంద్ వాళ్ళ అమ్మ పెళ్లికి వచ్చినదనమాట. తను అక్కడే ఇంట్లోనే ఉంటుంది గౌరీని చూసుకుంటూ. ఆ తర్వాత గౌరీ దగ్గరికి వెళ్ళి, నువ్వే కదా ఈ పని చేసిందని గౌరీని బాగా కొడుతుంది. దీంతో ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఆర్య, ఏంటమ్మా ఈ సూదితో తనెలా కుడుతుంది, ఏం తెలీదు, ఇది ఎవరు చేశారో నేను కనుక్కుంటాను అని చెప్తాడు. ఆ తర్వాత ఇందుకి ఈ విషయం తెలిసిన తర్వాత ఆ ఆకును తీసుకెళ్లి వాళ్ళ బామ్మకు చూపిస్తుంది. ఏంటమ్మా ఈ ఆకు పనస పండులో ఎందుకు పెట్టారని. ఆ ఆకును చూసిన తర్వాత బామ్మ కూడా షాక్ అవుతుంది. ఉమ్మెత్త పువ్వు ఆకది, అందులో విషయం ఉంటుంది. గోరింటాకు పెట్టుకోవాల్సిన చేతుల్లో ఈ ఆకు పెట్టుకున్నావేంటే, దీన్ని ఫస్ట్ తీసుకెళ్లి బయటపడే, ఇందులో విషయం ఉంటుంది అని చెప్తుంది. ఇది విన్న తర్వాత ఇందు కూడా షాక్ అవుతుంది. విషయం ఉన్న ఆకుని పనస పండులో పెట్టి ఎవరు కుట్టింటారని. కట్ చేస్తే ఇందు వాళ్ళ చెల్లి బాను తన భర్త ప్రదీప్ తో కలిసి పెళ్లికి వస్తుందన్నమాట. ఇంకో పక్క ఆనంద్ వాళ్ళ ఇంట్లో ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఆర్య అలాగే వాళ్ళమ్మ వాళ్ళ పని మనుషులు అందరినీ సరే రెడీ అవ్వండి, మనం ఇంకా పెళ్లికి వెళ్ళాలి అని చెప్తారు. ఇప్పుడు మనకు తెలిసి వచ్చేది ఏంటంటే, ఆనంద్ కంటే ముందు ఆర్యకి పెళ్ళైంది. తనకి వైష్ణవి అనే ఒక వైఫ్ కూడా ఉంది. వైష్ణవి ఆర్య వీళ్ళిద్దరూ విడిపోయారని. ఎందుకు విడిపోయారనేది మీకు ముందు తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మీరు బస్ లో వెళ్లి అతను చూస్తున్నారు కదా, ఇతను ఎవరంటే ఆనంద్ వాళ్ళ అక్క పద్మ వాళ్ళ భర్త అన్నమాట. ఆనంద్ వాళ్ళ ఇంటికే అల్లుడితను. ఇతనికి వాళ్ళ ఆస్తి మీద ఒక కన్ను ఉంటుంది. అందువల్ల వాళ్ళ ఆస్తిని అనుభవించుకుంటూ ఏం పని చేయకుండా ఖాళీగానే ఉంటాడు ఇంట్లో. ఇంకా తెలిసినే కదండి, ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇంట్లో
ఇంట్లో అస్సలు రెస్పెక్ట్ ఉండదు. అది కూడా ఆస్తి మీద ఒక కన్ను ఉంటుంది కాబట్టి ఈ విషయం వాళ్ళ అత్తకి తెలిసి ఉంటుంది. అందువల్ల అతన్ని ఎప్పుడు కొంచెం తక్కువగానే చూసేది. ఇంకో విషయం ఏంటంటే ఇతని పేరు రమేష్. రమేష్ కి వచ్చేసి అమ్మాయిల పట్ల అస్సలు రెస్పెక్ట్ ఉండదు. పేరుకే తన భార్యతో కలిసి ఉన్నాడు తప్ప ఒక్కరోజు కూడా తనతో కలిసి హ్యాపీగా ఉండలేదు. ఎప్పుడు వేరే అమ్మాయిల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఇందు వాళ్ళ చెల్లెలు బాను ఇందు దగ్గరకు వచ్చి, ఏంటక్క నా నగలన్నీ నీకే ఇచ్చేసినట్టున్నారు, అయినా నువ్వేంటి అంత కంగారు పడిపోతున్నావు, నువ్వు అనుకున్నట్టు ఈసారి బావుని నేను తీసుకెళ్ళాలని అని అంటుంది. ఫైనల్లీ ఇంకా కొద్దిసేపట్లో ఇందు పెళ్ళండి. ఇందు వాళ్ళ నాన్న దగ్గరికి ఒకతను వచ్చి ఇందు కనిపించట్లేదు అని అంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఇంకొద్దిసేపట్లో పెళ్లి పెట్టుకుని ఇందు కనిపించట్లేదేంటి అని అంటున్నావు అంటే, నాకేం తెలుసు అన్నయ్య, ఇల్లు మొత్తం వెతికాను ఇందు కనిపించట్లేదు అని అంటాడు. దీంతో ఇందు గురించి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఇంకో పక్క ఆనంద్ వాళ్ళ ఇంట్లో మెంటల్ గా డిసీజ్ తో బాధపడుతుంది అని గౌరీ గురించి చెప్పాను కదా, తను ఇంట్లో పనిచేసే పని మనుషులతో ఇందు చాలా మంచి అమ్మాయి, తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి రాకూడదు అని చెప్తుంది. ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఆర్య ఇందు కనిపించట్లేదని చెప్పి మొత్తం వెతుకుతాడు అనమాట, ఇంట్లో అలాగే ఇంటి బయట అంతా. అయితే తనని ఒక ప్లేస్ లో చూస్తాడు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి, వదినా ఇక్కడేం చేస్తున్నారు అంటే, నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసని. అప్పటికే ఇందు కాలికి ఒక సూది గుచ్చుకుని ఉంటుంది. ఇది ఎవరో గుచ్చుకునేటట్టు ఇక్కడ పెట్టారు. ఈ సూదుల గోలేంటో నాకు అర్థం కావట్లేదు, ఇది ఎందుకు ఇక్కడికి వచ్చింది అని చెప్పి ఆలోచిస్తుంది. ఆ తర్వాత తను పెళ్లి పీటల మీదకి వస్తుంది. ఫైనలీ ఇందుకి అలాగే ఆనంద్ కి పెళ్లి అవుతుంది. ఆనంద్ తనకి తాళి కడుతూ ఉంటే ఇందు వచ్చేసి ప్రదీప్ వైపే చూస్తుంది. ఈ విషయం ఆనంద్ గమనిస్తాడు. మొత్తం పెళ్లి తర్వాత ఇందు రూమ్ కి ప్రదీప్ వెళ్ళడం ఆర్య చూస్తాడు. ఏంటిది మీరేంటి ఈ రూమ్ కి వెళ్తున్నారు అంటే, అది నా వైఫ్ కోసం చూస్తున్నాను అని అంటాడు. మీ వైఫ్ కింద ఉంది కదా అని బాను గురించి చెప్పి కిందకు పంపిస్తాడనమాట. ఇందుకేమో కిటికీ దగ్గర ఎవరో నీడ కనిపిస్తుంది. దాన్ని చూసి ఇది ఖచ్చితంగా తన చెల్లి బానునే అయింటుందని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. ఆ తర్వాత ఆర్య వచ్చి, ఏంటోదినా ఎవరి కోసమైనా వెతుకుతున్నారా అంటే, ఇక్కడ ఎవరో నీడ కనబడింది, నేను అందుకనే ఇక్కడికి వచ్చి వెతుకుతున్నాను, ఎవరూ కనిపించట్లేదు అని చెప్తుంది. ఇంకో పక్క ఇందు వాళ్ళ అత్తగారింట్లో ఇందు వాళ్ళ అత్త మొత్తం ఫ్యామిలీ అందరితో ఇంకొద్దిసేపట్లో ఇందు అండ్ అలాగే ఆనంద్ ఇక్కడికి రాబోతున్నారు. ఇందుకి ఈ ఇంట్లో ఇంతకు ముందు ఏం జరిగింది అనేది ఎవరు చెప్పకూడదు, పాస్ట్ గురించి అందరూ ఇందు దగ్గర నడుచుకోవాలి అని చెప్తుంది. ఇందు ఇంకా తన బట్టలన్నీ ప్యాక్ చేసుకుని ఇంకా అత్తగారింటికి వెళ్లే టైం అండి. తనకు వచ్చిన మ్యారేజ్ గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక కార్డ్ తో పాటు సూది ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత దీన్ని ఎవరు పంపించుంటారు అని చూస్తే అడ్రస్ ఉండదు. సూదిని చూసిన తర్వాత తను ఆశ్చర్యపోతుంది. ఇంతకు ముందే తను సూదిని చూసి ఉంటుంది కదా, తన కాలికి గాయమైంటుంది. ఆ సూదిని స్మెల్ చేస్తే పనసపండు వాసన వస్తుంది. ఈ సూదితోనే పనసపండుని కుట్టారు అని అనుకుని దాని గురించి ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇందు అత్తగారింటికి వెళ్ళాలని శారీ చేంజ్ చేసుకుంటూ ఉంటే అక్కడికి తన చెల్లి భర్త ప్రదీప్ వస్తాడు. ప్రదీప్ ఏం చెప్తాడంటే ఇందుతో, ఇందు నీకు నీ చెల్లి గురించి తెలీదు, నీకు నాకు ఇద్దరికి పెళ్లి జరిగేటప్పుడు నా బ్రెయిన్ వాష్ చేసి నన్ను నీ చెల్లి తీసుకెళ్లిపోయింది. ఇప్పుడు నేను తనతో హ్యాపీగా లేను, రోజు నన్ను చంపుకు తింటుంది, నేను ఇంకా నిన్నే ప్రేమిస్తున్నాను ఇందు అని అంటాడు. దీంతో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లోపలికి ఇందు భర్త ఆనంద్ వస్తాడు. ఆనంద్ లోపలికి రాగానే ఇందు అలాగే ప్రదీప్ వీళ్ళిద్దరూ లోపల ఉండడం చూసి తప్పుగా అర్థం చేసుకుని, ఓ సారీ అని బయటికి వెళ్ళిపోతాడు, మీరు ఏదో పర్సనల్ గా మాట్లాడుకుంటున్నారని. ఆ తర్వాత బాను వచ్చేసి తన భర్త ప్రదీప్ కోసం వెతుకుతూ ఉంటే ఇది చూసిన ఆనంద్ ఏం చెప్తాడంటే, నీ భర్త ఇందు దగ్గర ఉన్నాడు వెళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత ఇందు దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రదీప్ ఇందు దగ్గర ఉండడం చూసి, నువ్వు చిన్నప్పటి నుంచి అంతే ఎప్పుడు నాకు కావాల్సిందంతా నువ్వు తీసుకుంటావని తన మీద కోప్పడి ఇప్పుడు ప్రదీప్ ని కూడా తీసుకుంటున్నావని, ప్రదీప్ అలాగే ఇందుకి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని తను కూడా అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రదీప్ వచ్చేసి తను అనుకున్నది ఖచ్చితంగా చేస్తుంది, నువ్వే ఇక మీదట జాగ్రత్తగా ఉండని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇందు గదిలో ప్రదీప్ చూసి దాని గురించి ఆలోచిస్తుంటే అక్కడికి ఆనంద్ వాళ్ళ తమ్ముడు ఆర్య వచ్చి, దేని గురించి ఎక్కువగా ఆలోచించకన్నాయా, ఎక్కువగా ఆలోచిస్తే చివరి రిజల్ట్ తెలుసుకున్న తర్వాత మనమే బాధపడతామని ఇందుకి ప్రదీప్ కి ఏదో సంబంధం ఉన్నట్టు తను కూడా మాట్లాడతాడు. ఫైనల్ ఇంకా ఇందు తన థింగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందండి. వెళ్తూ ఆనంద్ ఇందుతో కొంచెం అన్కంఫర్టబుల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఇంటి లోపలికి రావడానికంటే ముందు హారతి ఇచ్చి పల్లెంలో కాలు పెట్టమంటారు ఇందుని. ఇందు కాలుకి ఆల్రెడీ సూది గుచ్చుకొని గాయం అంటుంది కదండి. ఇంకా తట్టలో కాలు పెట్టిన తర్వాత కాలు చాలా మండిపోతుంది. దీంతో నొప్పితో కాలు తీసేస్తుంది, పెయిన్ఫుల్ గా ఉంటుంది తనకి. సరిగ్గా అప్పుడే లోపల నుంచి మెంటల్ గా డిసీజ్ తో బాధపడుతున్న గౌరీ, లోపలికి రావద్దు, ఇప్పుడు నువ్వు కాలు మండింది కదా అలాగే బాధపడాల్సి వస్తుంది ఇంటి లోపలికి వస్తే అని చెప్పి
చెప్పి తనతో అంటుంది. ఇందుకి ఏం అర్థం కాదు ఎవరామె ఎందుకు అలా మాట్లాడుతుందని. ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇందు దగ్గరికి ఆనంద్ వాళ్ళ అక్క పద్మ వచ్చి తప్పు నాదే అమ్మా, అనవసరంగా నేనే ప్లేట్ ని అనవసరంగా తీసుకొచ్చాను, అందులో ఏముందో సరిగా చూసుకోకుండా అని అంటుంది. ఇందు వచ్చేసి పద్మతో మీ తమ్ముడు ఆనంద్ ఎలాంటి వాడు, తనకి ఏమి ఇష్టం, ఏం చేస్తే ఎక్కువగా కోప్పడతాడు అని ఆనంద్ గురించి అడిగితే ఆనంద్ గురించి మొత్తం చెప్పి బయటికి వెళ్తుంది. ఈ విషయం ఇంటి పెద్ద ఇందు వాళ్ళ అత్తకు తెలిసి పద్మతో ఎందుకని ఇలా నువ్వు మొత్తం తనకి చెప్తున్నావు, వచ్చిన వెంటనే తను ఎంక్వైరీలు స్టార్ట్ చేసేసిందా, నువ్వేం చెప్పకని చెప్పి తనతో అంటుంది. ఆ తర్వాత తను గౌరీ గురించి కూడా చెప్తుంది. తను ఒక డిసీజ్ తో బాధపడుతుంది, అందుకనే నువ్వు ఇంటి లోపలికి వచ్చేటప్పుడు అలా మాట్లాడింది అని చెప్తుంది. ఆ తర్వాత ఇందు వాళ్ళ అత్త ఆనంద్ ఆర్య వీళ్ళందరూ కలిసి గౌరీ దగ్గరికి వెళ్లి గౌరీని బాగా కొడతారు. ఏంటిది కోడలు ఇంటికి వచ్చేటప్పుడు ఇలాంటి మాటలనే అని చెప్పేదని. ఇంకా తను ఏడుస్తుంటే ఈ శబ్దాలు ఇందు విని లోపల కిటికీ దగ్గరికి వెళ్లి మొత్తం వింటుంది. పద్మ అక్కడికి వెళ్ళి ఏంటిది మీరు ఇలా అరుస్తున్నారు, మీరు ఇలా చేస్తుంటే ఇందుకి వినిపిస్తుంది, ఇందుకి నేను గౌరీ గురించి మొత్తం చెప్పాను, మీరు అనుకున్నట్టు తనేమి అనుకోదు అని అంటుంది. అప్పుడే ఇందుకి వీళ్ళు ఏదో దాస్తున్నారు అన్న విషయం అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంటి పని మనిషి ఇందు దగ్గరకు వచ్చి అమ్మగారు అమ్మగారు ఏంటిది మీరు రూమ్ లోపల నుంచి బయటకు వచ్చేసారు, అసలే మీ కాలు కూడా గాయమైంది, నేను నీకోసమే వెతుకుతున్నాను, నేను కాలు పెట్టిన హారతి ప్లేటు అలాగే ఉందా అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి అందులో ఏముందా అని చూస్తే మిరప్పొడి కలిపింటారనమాట ఆ నీళ్ళలో, అందుకనే తన కాలు అంతగా కాలింటుంది. ఆ తర్వాత ఇందు వాళ్ళ అత్త గౌరీని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టేస్తాము అంటే పద్మ ఇందాకే ఇందుకి గౌరీ గురించి మొత్తం చెప్పాము, ఇప్పుడు గనక మనం స్టోర్ రూమ్ లో పెడితే ఖచ్చితంగా తనకి డౌట్ వస్తుంది అని చెప్పి తనతో అంటే ఇప్పుడు తను మాట్లాడుతున్నదంతా ఇందు వినేస్తుంది. ఇందు వింటున్నది పద్మ భర్త రమేష్ కి అర్థమవుతుంది, తను చూసేస్తాడు. అండ్ ఆర్య కూడా తెలుస్తుంది ఈ విషయం తను వినింది అని చెప్పి. ఆ తర్వాత హారతిచ్చిన పళ్ళెంలో కారం పొడి కలిపారని ఇందు అడిగి ఇందులో చూసింది అని చెప్తుంది. ఈ విషయం తెలుసుకున్న అత్తమ్మ ఏం చేస్తుందంటే అసలు ఏం జరుగుతుంది ఇంట్లో జరుగుతున్నదంతా తను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది, ఇదంతా ఆపాలి అని చెప్పి తన మీద కోపడుతుంది. ఆ తర్వాత ఇందుకి ప్రదీప్ ఒక వాయిస్ మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్ లో ఏముంటుందంటే నేను నన్ను ఆ రోజు రూమ్ లో చూసిన తర్వాత నీ చెల్లి నాతో ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తుంది, నాతో గొడవ పడుతుంది, నాకెందుకో భయం వేస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఉంటుంది ఆ మెసేజ్ లో. దీన్ని చూసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తుంటే లోపలికి ఆర్య వచ్చి ఏంటో దినా ప్రదీప్ వాయిస్ మెసేజ్ పెట్టాడా అని అంటాడు. దీంతో ఇందు కోపం వచ్చి మీ ఇంట్లో ఎవరికి డోర్ బెల్ కొట్టి లోపలికి వచ్చే అలవాట్లేదా, ఎందుకని మీరంతా ఇలా ఉన్నారు, హారతి పల్లెంలో కారం పొడి కలిపారు, గౌరీని ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే అది వదిన జస్ట్ నిన్ను ఆట పట్టించడానికి ఇదంతా చేస్తున్నాము అని అంటాడు. ఆట పట్టించడానికి పల్లెంలో కారం పొడి కలుపుతారా అని తన మీద కోప్పడుతుంది ఆర్య మీద. ఆ తర్వాత ఆర్య వాళ్ళన్న ఆనంద్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. ఆనంద్ అప్పటికే తను ప్రదీప్ తో రిలేషన్షిప్ లో ఉంది అన్న డౌట్ తో ఉంటాడు కదా, ఈ డౌట్ ని ఇంకా క్లారిఫై చేసేస్తాడనమాట. ఉన్నది లేనట్టు చెప్పి లేనిది ఉన్నట్టు చెప్పి ఆర్య. ఆ తర్వాత ఇందు దగ్గర వాళ్ళత్త ఇక మీదట ఇంట్లో పూజ అంతా నువ్వే చేయాలి, నువ్వే అన్ని దగ్గరుండి జరిపించాలి, పౌర్ణమి వస్తుంది, నువ్వు నీ భర్తతో కలిసి ఉండకూడదు అని చెప్తుంది. తనతో పాటు నువ్వు పడుకోకూడదు, ఇప్పుడు నీ పక్కన పడుకోవడానికి పద్మ వస్తుంది అని చెప్తుంది. ఆనంద్ దగ్గర పద్మ వాళ్ళ భర్త రమేష్ వచ్చేసి ఈ విధంగా మన కుటుంబంలో అన్ని తెలుసుకోవడానికి తను ప్రయత్నిస్తుంది అని అంటే ఆనంద్ కోపం వచ్చి ఇందు దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు ఈ ఇంట్లో ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావా, నీకు ఇక్కడ ఉండడానికే అన్కంఫర్టబుల్ గా ఉంది కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నేను సాల్వ్ చేస్తాను, నాకు మొత్తం తెలుసు, నీ చెల్లెలి భర్త పేరేంటి అని అడుగుతాడు. ఏంటి మీరు వచ్చిన వెంటనే కాలికి గాయం చేశారు, ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా నన్ను అనుమానించి ఇలా గాయం చేస్తున్నారని భాను భర్త ప్రదీప్ పేరు చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది పద్మ దగ్గర పడుకోవడానికి. ఆ తర్వాత ఇంకా పద్మ నెలకే ఇందు వీళ్ళిద్దరూ కలిసి రూమ్ లో పడుకుని ఉంటే సరిగ్గా అప్పుడే పద్మకి తన భర్త రమేష్ ఫోన్ చేశాడు. దీంతో పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా కూడా భర్త నన్ను వదిలి ఉండడు అని అంటే ఇందు ఏమంటుందంటే మంచిదే కదా, అలాంటి భర్త నీకు దొరకడం నీ అదృష్టం అని చెప్తుంది. దీంతో పద్మ ఓపెన్ అప్ అయ్యి తనతో మొత్తం నిజం చెప్పాలనుకుంటుంది, బట్ చెప్పలేని పరిస్థితి. ఇంతకీ నిజం ఏంటంటే రమేష్ వచ్చేసి నిజంగా తనని ప్రేమించడు. తనతో కలిసినప్పుడు రమేష్ వేరే వాళ్ళను ఊహించుకోవడం, వాళ్ళ గురించే మాట్లాడడం, ఇదంతా లోపల తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇందుకి బయట ఎవరో కనిపించినట్టు తనకు అనిపించి బయటకెళ్ళి చూస్తే బయట ఎవరు ఉండరు. సరిగ్గా అప్పుడే ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఎవరా అని చూస్తే అక్కడున్నది గౌరీ. గౌరీ బాగా ఏడుస్తూ ఉంటుంది. చాలా మంచి అమ్మాయి, నువ్వు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, నేను ఇక్కడ ఉంటే నిన్ను కూడా నాలాగే చేసేస్తారు అంటుంది ఇందు దగ్గర గౌరీ ఏడుస్తూ. అండ్ ఆల్సో ఓవర్ గా భయపడుతూ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అప్పటికే ఎక్కువగా భయపెట్టింటారు. ఆ తర్వాత తనకి ఇంకో శబ్దం వినిపిస్తుంది.
చూస్తుంది. కట్ చేస్తే ట్యూషన్ చెప్పే ఒక ఆమె దగ్గరికి ఒక పార్సల్ వస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఇంతకు ముందు పనస పండులో ఉన్న ఆకు చూస్తుంటారు కదా, సేమ్ అలాంటి ఆకే ఉంటుంది. ఇంతకీ తను ఎవరు అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది, వెయిట్ చేయండి. ఇందుకి ఒక పెద్ద అరుపు వినిపించింది అని చెప్పాను కదా, అరిచింది ఎవరంటే పద్మ దగ్గరికి ఇంకా టోటల్ ఫ్యామిలీ అంతా వచ్చి ఏమైందమ్మా అని అడిగితే పద్మ ఏం చెప్తుందంటే అది నన్ను ఎవరో చంపడానికి ప్రయత్నించారు అని అంటుంది. తల దిండుని నా మొహం మీద పెట్టి దీంతో మొత్తం ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు. ఏంటి నిన్ను చంపడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారని. తన పక్కన ఇందు కదా ఉండాలి. ఇప్పుడు ఇందు ఎక్కడ వెళ్ళిందని ఇందు కోసం వెతుకుతూ ఆనంద్ కోపంతో ఇందు దగ్గరికి వెళ్ళి ఏంటి నువ్వు తన పక్కన పడుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే ఎవరో ఒక ఆడమ్మాయి బయట నుంచి లోపలికి వచ్చింది, నేను చూసి అడిగేలోపే తను వెళ్ళిపోయింది అని అంటుంది. దీంతో ఆనంద్ కోపం వచ్చి ఏంటి ప్రదీప్ వచ్చాడా, అందుకనే నువ్వు బయటికి వెళ్ళావు కదా నాకు మొత్తం తెలుసు అని చెప్పి తన మీద కోప్పడతాడు. నువ్వు నాతో మొత్తం అబద్ధం చెప్తున్నావు, నువ్వు ప్రదీప్ కోసమే బయటికి వెళ్ళావు, నువ్వు రూమ్ లోపల ఉంటే బయట ఎవరో ఉన్నది నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి తనని క్వశ్చన్ చేస్తాడు మొత్తం అందరి ముందు. దాంతో పద్మ భర్త రమేష్ ఎక్కడికి వచ్చి ఇప్పుడు నువ్వు ఇందు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవడం కంటే పద్మకి అలా జరిగిన దాని గురించి తెలుసుకోవడం అవసరం, ఇంతకీ అది ఎవరు చేశారు అది తెలుసుకోవాలి. నేను కూడా పద్మ దగ్గరికి వెళ్ళి చూశాను, తను ఒక్కటే పడుకుని ఉంది, నాకు కూడా తెలుసు లోపలికి ఎవరో బయట వాళ్ళు వచ్చారు, వచ్చిన వాళ్ళు పద్మాని చంపడానికే వచ్చారని ఎలా అనుకోవాలి, ఇందుని కూడా చంపడానికి వచ్చిండొచ్చు కదా అని అంటాడు. ఆ తర్వాత ఇందుకి ఏంటి నన్ను చంపడానికి ప్రయత్నించారా ఎవరై ఉంటారు అని చెప్పి సరిగ్గా అప్పుడే తన చెల్లి గురించి ఆలోచిస్తుంది, భాను గురించి. ప్రదీప్ ఇంతకు ముందే ఇందుకి మెసేజ్ చేసింటారు కదా భానుతో నువ్వు జాగ్రత్తగా ఉండని. ఇప్పుడు భాను ఏం చేస్తుందని తెలుసుకోవడం కోసం ఇందు వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అమ్మా భాను ఏమైంది, తను ఇప్పుడు ప్రదీప్ తో కలిసిందా అని అడిగితే మీరిద్దరూ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత తను ఇక్కడ బాగా గొడవ పడింది ప్రదీప్ తో, తన బిహేవింగ్ కూడా అస్సలు బాగాలేదు, నీ పైన కోపంతోనే ఉంది అని అంటుంది. దీంతో ఇందు అంటే నేను రాత్రి వచ్చింది భానునేనా అని అనుకుంటుంది తనని చంపడానికి. ఆ తర్వాత ఇందు ఆర్య దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి ఒకవేళ ఆ అమ్మాయి నన్ను చంపడానికి లోపలికి వచ్చింటే ఖచ్చితంగా డ్రాయింగ్ రూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు తనకి హెల్ప్ చేసి ఉండాలి, రూమ్ లోపల ఎవరున్నారు అనేది మాత్రం నాకు తెలియాలి, రూమ్ లోపల ఒకవేళ గౌరీ ఉండింటే తన గురించి నాకు డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి గౌరీ గురించి ఆర్యతో తను అడుగుతుంది. ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్ లో ఉన్నది ఆనంద్ అని తెలుసుకుని అన్నయ్య డ్రాయింగ్ రూమ్ లో ఉన్నది నువ్వే అన్నయ్య, నాకు తెలుసు వదిన డ్రాయింగ్ రూమ్ లో ఉన్న వాళ్ళే రావడానికి హెల్ప్ చేశారని నాతో చెప్పింది, వదిన మన దగ్గర నిజాలు చెప్తుందా అబద్ధాలు చెప్తుందా పక్కన పెడితే నువ్వు మాత్రం నా దగ్గర నిజం చెప్పనయ్యా అని అంటాడు. దీంతో ఆనంద్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇంట్లో పని మనిషి ఇందు దగ్గర ఏం చెప్తుందంటే వైష్ణవి గురించి చెప్తుంది, అదేనండి ఆర్య భార్య గురించి. ఇంతకీ ఆర్య భార్యని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకు బయటికి గంటేసింటారో తెలుసా, వైష్ణవి వచ్చేసి ఆర్య బయట ఉన్నప్పుడు వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుని కడుపు తెచ్చుకుంది, దీంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తనని బయటికి పంపించేశారు అని చెప్తుంది. సరిగ్గా అప్పుడే ఇందు దగ్గరికి ఇంటి అల్లుడైన రమేష్ వచ్చి మనం ఇంతవరకు సరిగ్గా మాట్లాడుకోలేదు, మనమిద్దరం కలిసి ఒక టీమ్ గా ఉంది, పద్మ మీద అటాక్ చేసింది ఎవరో కనిపెట్టొచ్చు, నువ్వు చాలా ఇంటెలిజెంట్ గర్ల్ గా ఉన్నావు అని అంటాడు. ఆ తర్వాత ఇందు వాళ్ళ ఇంట్లో నుంచి మొత్తం వస్తువులన్నీ వస్తాయండి, అదేనండి పెళ్లికి పంపిస్తారు కదా బీర్వాలు సోఫాలు ఇదంతా. ఆ రోజు ఇందు ఫస్ట్ నైట్ అండి. వచ్చిన సామాన్లలో ఒక లెటర్ కూడా ఉంటుంది. ఆ లెటర్ చూసిన తర్వాత ఇందు భర్త ఆనంద్ చాలా కోపడతాడు. ఇంతకీ ఆ లెటర్ లో ఏముంటుందంటే ఆనంద్ని ఈ రోజు రాత్రి 9 గంటలకి నేను చెప్పిన ప్లేస్ కి రండి మీతో కొంచెం మాట్లాడాలి అని అంటుంది. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఇందు వచ్చేసి ప్రదీప్ కే సొంతం, తనని నువ్వు అడ్డుకోలేవు అని ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత వెంటనే ఆ రోజు ఫస్ట్ నైట్ కాబట్టి ఇందు దగ్గరికి వెళ్ళి దాన్ని చూపించి నీకు ప్రదీప్ కి ఏం లేదంటే ఇప్పుడు కూడా నిన్ను నమ్మాలా అని ఇందు మీద కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆర్య విషయం తెలుసుకుని ఏం జరిగింది వదినా అంటే అప్పుడు చూపిస్తుంది ఆ వర్డ్స్ ని. చూసిన తర్వాత ఈ హ్యాండ్ రైటింగ్ నా భార్య వైష్ణవిది, వైష్ణవి ఇది రాసింది అని చెప్తాడు. ఇది తెలుసుకున్న తర్వాత ఏంటి వైష్ణవి ఇది ఎందుకు రాస్తుందని, ఆ హ్యాండ్ రైటింగ్ ఎక్కడో చూసినట్టుందని భానుకు పంపించిన వెడ్డింగ్ కార్డ్ ని వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఫోటో పెట్టమని వెడ్డింగ్ కార్డ్ లో చూస్తే సేమ్ అదే హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. రెండింటిని మ్యాచ్ చేసి చూస్తే రెండు సేమ్ హ్యాండ్ రైటింగే. దీన్ని చూసిన తర్వాత ఇది చేస్తుంది ఖచ్చితంగా నా వైఫ్ వైష్ణవినే ఆనంద్ మీద కోపంతో అంతా చేసింది నా భార్య వైష్ణవినే, ఆనంద్ మీద తనకి ఇంకా కోపం పోలేదు అని చెప్తాడు. వైష్ణవి గురించి ఇందుకి మొత్తం జరిగిందంతా తను వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకొని ప్రెగ్నెంట్ అవ్వడం ఇది తెలిసి తను బాధపడుతుంటే తనన్న ఆనంద్ వైష్ణవిని ఇంట్లో నుంచే పంపించేయడం ఇదంతా వీటన్నిటికీ నేనే కారణం, ఇప్పుడు వైష్ణవి నిన్ను కూడా చంపడానికి ప్రయత్నిస్తుంది వదినా అని తను ఎమోషనల్ అయ్యి ఏడుస్తుంటే తనని కంట్రోల్ చేయడానికి ఇందు ప్రయత్నిస్తుంది. సరిగ్గా అప్పుడే ఇందు భర్త ఆనంద్ అక్కడికి వచ్చి
వీళ్ళిద్దరిని చూసిన తర్వాత ఇంకేమైనా ఉందా? అప్పటి వరకు ప్రదీప్ కి ఇందుకి ఏదో సంబంధం ఉంది అని అనుకున్న ఆనంద్ సొంత తమ్ముణ్ణి అనుమానించి ఇందుకి ఆర్య కూడా ఏదో సంబంధం ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత ఇందు వచ్చేసి వైష్ణవి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తుంది. వైష్ణవి గురించి తెలుసుకుంటుంటే మెంటల్ గా బాధపడుతున్న గౌరీ వచ్చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు తెలుసుకోవాలి వైష్ణవి గురించి గనక ఇందుకి తెలిసిందంటే ఇంకా మీ పని అంతే అని మొత్తం ఫ్యామిలీ అందరి మీద కోపంతో ఉంటుంది. ఆ తర్వాత ఇంటి పని మనిషితో ఇందు వైష్ణవి అడ్రస్ అడిగితే, అమ్మగారు నాకేం తెలీదు, వైష్ణవి అండ్ అలాగే ఆర్య వీళ్ళిద్దరూ కలిసి ఉన్న రూమ్ చూపిస్తాను, రూమ్ లోపల వెళ్ళి వెతకండి, ఖచ్చితంగా అడ్రస్ దొరుకుతుంది అని చెప్తుంది. ఆ తర్వాత రూమ్ లోపలికి వెళ్లి ఇందు అడ్రస్ వెతుకుతుంటే ఈ విషయం అత్తకు తెలిసి, ఏంటి బయటికి రా ఇందు బయటికి రాని, ఇంకా ఇంటిని ఏమేం చేయాలనుకుంటున్నావు అని తనని మందలిస్తుంది. బట్ లక్కీగా అప్పటికే ఇందు వచ్చేసి వైష్ణవి అడ్రస్ కనుక్కొని బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత వైష్ణవిని వెతుక్కుంటూ ఆటోలో వెళ్తూ ఉంటే తనకి ఒక అన్నోన్ అమ్మాయి కనిపించి, ఇందు ద డెవిల్ ట్రంపెస్ట్ ఈజ్ ద ఏంజల్స్ ట్రంపెస్ట్ అని మాట చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఏంటి కొంబదీసి ఈ అమ్మాయినా వైష్ణవి అని చెప్పి తనకి ఏం అర్థం కాదు. ఇంకో పక్క ఇంట్లో వైష్ణవిని వెతుక్కుంటూ ఇందు వెళ్ళడం ఆర్యకి తెలిసి తను కూడా ఇందుని వెతుక్కుంటూ వెళ్తాడు. అండ్ ఆనంద్ ఏమో గౌరీ దగ్గరికి వెళ్ళి ఎవ్వరిని నమ్మకూడదు, వైష్ణవి చేసినట్టుగానే ఇప్పుడు ఇందు కూడా చేస్తుంది అని అంటాడు. ఇంకో పక్క అత్తేమో ఇంటి కోడలు ఎవరికి చెప్పకుండా పొద్దున్నే ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, ఎవరైనా అడిగితే నేనేం చెప్పాలి, నా పరువు ఏమైపోవాలి అని అంటుంది. అండ్ ఆ తర్వాత ఆర్య ఏమో వాళ్ళన్న ఆనంద్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇందు ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లేదు అంటే, ఏంట్రా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు, నిన్న ఫస్ట్ నైట్ రోజు నేను ఉండాల్సిన ప్లేస్ లో నువ్వు ఉన్నావు కదా, నాకేం తెలియనట్టు నువ్వు మాట్లాడుకు, నాకు మొత్తం తెలుసు అంటాడు. ఆర్య మీద కోప్పడతాడు. ఎందుకంటే వైష్ణవి గురించి మాట్లాడుతూ తను బాధపడుతుంటే ఓదార్చడానికి మాత్రమే ఇందు వెళ్ళింటుంది. దాన్ని చూసిన ఆనంద్ మాత్రం ఇలా అనుకుని ఉంటాడు. ఇంకా సరిగ్గా అప్పుడే ఇందు వాళ్ళ చెల్లి బాను వచ్చి, నీ పిల్లం ఇంకా నా భర్త లైఫ్ లోకి రాకూడదు అని చెప్పి ఒక మాస్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇంకా ఏమైనా ఉంటుందో చెప్పండి ఆనంద్ కి ఇంకా కోపం ఎలా ఉంటుంది. ఆ తర్వాత బాను వెళ్ళిపోతుంటే ఆర్య బాను దగ్గరకు వచ్చి, బాను నువ్వు మొన్న రాత్రి ఇక్కడికి ఏమైనా వచ్చావా అంటే, అర్ధరాత్రి మీ ఇంట్లో నాకేం పని, నేను మా ఇంట్లో ఉన్నాను అని అంటుంది. ఆ తర్వాత ఇంట్లోకి పోలీసులు వస్తారు. పోలీసులు రాగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఉలికి పడతారు. సార్ 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 ఏమైంది సార్, మీరిలా ఇక్కడేంటి సార్ అంటే, చెప్తా మొత్తం చెప్తా, ఇది వైష్ణవి ఇల్లేనా అని చెప్పి, వైష్ణవి సూసైడ్ చేసుకుని చనిపోయింది, ఆ కేసు గురించి ఎంక్వైరీకి మేము ఇక్కడికి వచ్చాము అని అంటాడు. దీంతో సరిగ్గా అప్పుడే అక్కడికి వైష్ణవిని వెతుక్కుంటూ వెళ్ళిన ఇందు కూడా వస్తుంది. ఆ తర్వాత వైష్ణవి బాడీని చూడడానికి మొత్తం అందరూ వెళ్తారు. అయితే ఆర్య తన భార్య వైష్ణవిని చూడడానికి భయపడి బాధపడతాడు. తన బాడీని చూడు బాధపడుతున్న ఆర్య దగ్గరికి ఇందు వచ్చి, వైష్ణవి ఏ తప్పు చేసి ఉండదని నాకు అనిపిస్తుంది, తను ఇంకా బిడ్డని మోస్తూ ఉందంటే ఖచ్చితంగా ఆ తప్పు తను చేసింది, ఎందుకంటే తప్పు చేస్తే పుట్టే బిడ్డని మోయాలని ఏ ఆడది అనుకోదు అని అంటుంది. ఆ తర్వాత ఇందు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇందు వాళ్ళత్త ఇందుతో, నీకెప్పుడు ఇష్టం వస్తుందో అప్పుడు ఇక్కడ నుంచి వెళ్లి రావడానికి ఇదేం ధర్మసత్రం కాదు, ఇది ఒక ఇల్లు, ఇంటికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, దాన్ని పాటిస్తూనే ఇంట్లో ఉండాలి అని ఇండైరెక్ట్ గా ఇందుతో చెప్తుంది. దాంతో ఇందు కోపం వచ్చి, ఇంటి కోడలు చనిపోతే చూడ్డానికి కూడా రాని మీరు పద్ధతుల గురించి మాట్లాడకండి అని అంటుంది. దాని గురించి నువ్వేం మాట్లాడుకు, అది మమ్మల్ని మోసం చేసింది అని వైష్ణవి గురించి చెప్తుంది. ఆ తర్వాత వైష్ణవి ప్రెగ్నెన్సీకి ఆర్య కారణం కాదని తెలిసిన వెంటనే తన అన్న ఆనంద్ వచ్చేసి ఇంటి నుంచే బయటికి గెంటేశాడు. అందువల్లనే ఆనంద్ భార్య అయినటువంటి నిన్ను టార్గెట్ చేసి చంపడానికి తను ప్రయత్నిస్తుంది. కానీ వైష్ణవికి తను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాలేదు, అందుకనే తను సూసైడ్ చేసుకుని చనిపోయింది అని అంటాడు. దీంతో ఇందు, మీరు సూసైడ్ అని ఇప్పుడే నిర్ధారించకండి, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రాలేదు అని అంటుంది. ఆ తర్వాత ఆర్యకి వైష్ణవికి నిజమైన గొడవ ఏంటో మీకు తెలుసు, ఎందుకని మీరు నాతో చెప్పట్లేదు అని రమేష్ అడిగితే, నువ్వు నా టీం కాదని నాతో చెప్పేశావు కదా, నేనెందుకు నీతో చెప్పాలి, అయినా నువ్వు ఇంటెలిజెంట్ గర్ల్ కదా, నువ్వే తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇందుకి వైష్ణవి కోసం వెళ్తుంటే తనకు ఒక అమ్మాయి కనబడి ఒక వర్డ్ చెప్పింది కదా, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటే అది ఒక ఫ్లవర్ కి సంబంధించింది అయి ఉంటుంది. దీన్ని చూసిన తర్వాత ఆ అమ్మాయి ఎందుకు నాతో ఇలా చెప్పిందని దాని గురించి ఆలోచిస్తే తనకేం అర్థం కాదు. సరిగ్గా అప్పుడే ఆనంద్ రూమ్ లోపలికి వచ్చి, నీకు నాకు మధ్య ఏం లేనప్పుడు నేను నీతో పాటు ఎందుకు ఉండాలి, అందుకనే నేను సపరేట్ రూమ్ లో ఉంటానని తన థింగ్స్ అన్ని తీసుకుని బయటికి వెళ్తూ ఉంటే, మీరు ఇంతవరకు నాకు ప్రదీప్ కి ఏదో సంబంధం ఉన్నట్టు మాట్లాడారు, ఇప్పుడు సొంత తమ్ముడైన ఆర్యతో నాకు సంబంధం ఉందని అంటూ ఉన్నారు, మీరు ఎలా అండి, నాకే అసలు ఇంట్లో ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని అంటుంది. ఆ తర్వాత అత్తయ్య నేను బయటకు వెళ్తున్నా, నాకు కొంచెం పని ఉందని చెప్పి మొత్తం అందరి ముందే ఇందు బయటికి వెళ్తుంది. దీంతో అత్తయ్య కోపం వచ్చి,
ఆనంద్తో, అరే ఏంట్రా నువ్వు తనని ఏం అడగట్లేదు, ఈ డిటెక్టివ్ పనులేంటి, అసలు నాకేం అర్థం కావట్లేదు, ఎందుకని తను ఎక్కడికి వెళ్ళినా ఏం అడగట్లేదు అని అడుగుతుంది. అమ్మా నీకు చెప్పినా అర్థం కాదమ్మా అని అంటాడు ఆనంద్ తనతో. తను వెళ్తున్నది ఎక్కడికో తెలుసా, ఆర్య దగ్గరికి. ఆర్యకి ఒక బుక్ షాప్ ఉంటుంది. షాప్ లోకి వెళ్ళి ఆర్యని కలవాలి అని అనుకుంటుంది. షాప్ కి వెళ్లి షాప్ లో చూస్తే తనకి ఊహించని కొన్ని విషయాలు తెలుస్తుంది. ఇంకో పక్క ఇన్స్పెక్టర్ ఏమో ఆర్యని పిలిపించి వైష్ణవ్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. ఇందు బుక్ స్టోర్ లో వచ్చేసి సూదిని చూస్తుంది అనమాట. ఆ సూదిని చూసిన తర్వాత ఇంతకు ముందు పార్సల్ పంపించుంటాడు కదా సూదిని, దాన్ని చూసి ఏంటిది ఈ సూది ఇక్కడుంది అని అనుకుంటుంది. అండ్ వైష్ణవి కోసం వెతుకుతూ ఆటోలో వెళ్తూ ఉంటే తనకు ఒక అమ్మాయి కనిపించి ఒక వర్డ్ చెప్పింటుంది కదా, దానికి సంబంధించి బుక్ తీసుకొని చదివితే ఆ ఆకు గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆకు విషపూరితమైన ఆకు, ఆకును గనక ఒకవేళ తింటే వాళ్ళు చనిపోతారని. ఆ తర్వాత ఇందు తిరిగి ఇంటికి వెళ్తుంటే తనకి ఇంతకు ముందు కనిపించిన అమ్మాయి మళ్ళీ కనిపిస్తుంది. ఇంకా తనని ఫాలో అవుతూ వెళ్తే తను ఒక ఇంటికి వెళ్ళిందని ఇంటి లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఇంటి లోపల ఉన్న ఒక అమ్మాయిని, అమ్మాయి ఇప్పుడు లోపలికి వచ్చిన అమ్మాయిని నేను కలవాలి, తనతో మాట్లాడాలి అని చెప్తుంది. ఏంటమ్మా ఇందు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పినట్టు లోపలికి ఎవరూ రాలేదు అని అంటుంది. లేదంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది, ఇంట్లోపలికి రావడం నేను చూశాను, పిలవండి అంటే నువ్వు అనవసరంగా భ్రమపడుతున్నావు, లోపల ఎవరూ లేదు అని అంటుంది ఆమె. ఆ తర్వాత తను వైష్ణవి మీకు తెలుసా అని అంటుంది. దీంతో ఏంటి వైష్ణవి గురించి వీళ్ళకి ఎలా తెలుసు అని అనుకుని, ఇది ఒక గర్ల్స్ హాస్టల్, వైష్ణవి ఇన్ని రోజులు ఇక్కడే ఉండింది అని చెప్తుంది. తనని నాకు వీధి చివరున్న బుక్ షాప్ అతనే, అంటే ఐ మీన్ ఆర్యనే పరిచయం చేశాడు అని చెప్తుంది. ఏంటి వైష్ణవిని ఆర్య ఇక్కడ జాయిన్ చేశాడా అని తనకు మళ్ళీ ఎన్నో క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మైండ్ లో. ఇంకో పక్క ఇన్స్పెక్టర్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ అందరినీ స్టేషన్ పిలిపించి ఎంక్వైరీ చేస్తాడు వైష్ణవి సూసైడ్ గురించి. ఇందు వచ్చేసి వైష్ణవి ఫోటో చూపించమని ఫోటో చూస్తే తనకి ఇంతకు ముందు కనిపించిన అమ్మాయి ఆ అమ్మాయి ఉంటుంది. తను ఆత్మలాగా తనకి కనిపించింటుంది. ఇన్స్పెక్టర్ వచ్చేసి మొత్తం ఫ్యామిలీ అందరిని పిలిపించి ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు వైష్ణవ్ గురించి. అడుగుతుంటే మొత్తం అందరూ సమాధానంగా వాళ్ళకి తెలిసిందే చెప్తున్నారు. ఆ తర్వాత ఇందు ఆర్య దగ్గరకు వచ్చి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మొదటి నుంచునే నాకెందుకో మిస్టీరియస్ గా కనిపిస్తున్నారు, ఇప్పటికీ ఆర్తి తట్టలో కారం పొడి కలపడం, సూది గిఫ్ట్ గా ఇవ్వడం, ఇదంతా నన్ను భయపెట్టడానికి చేశారా లేదంటే నన్ను సేవ్ చేయడానికి చేశారా నాకు అర్థం కావట్లేదు. నిజానికి ఆర్య వాళ్ళ అమ్మ ఆనంద్ వాళ్ళ అమ్మ ఒకటి కాదు, ఆనంద్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకొకరు ఉన్నారు, వాళ్ళకి ఏం తెలీదు, ఎప్పుడు చూసినా సైలెంట్ గానే ఉంటారు ఇంట్లో. మొత్తం పెత్తనమంతా ఆర్య వాళ్ళ అమ్మదే. ఇంతవరకు నేను ఆర్య వాళ్ళ అమ్మని కూడా ఆనంద్ వాళ్ళ అమ్మగానే చెప్పాను, అంటే ఇంట్లో పెద్ద మనిషి అత్తమ్మలాగా. అయితే ఇందు వచ్చేసి ఆర్యతో నాకు ఇప్పటికీ ఇంట్లో అన్ని మిస్టీరికల్ గానే ఉంది, గౌరీ ఎందుకని ఆ డిసీజ్ తో బాధపడుతుంది, వైష్ణవి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి కారణము నువ్వే, తను హాస్టల్లో జాయిన్ చేయించడానికి రీజన్ నువ్వే, నాతో అన్ని చెప్పింది హాస్టల్ వార్డెన్, నువ్వే నాకు సూది గిఫ్ట్ గా పంపించావు, నేను బుక్ షాప్ లో ఆ సూది చూశాను, హారతి పల్లెంలో కూడా నువ్వే కారం కలిపావు, వైష్ణవి కడుపు లోపల ఆ ఆకు ఉండడం వల్లే తను చనిపోయింది, ఇదంతా పక్కన పెడితే నా చెల్లి మీద నాకు అనుమానం వచ్చేలాగా చేసేసావు, ఇదంతా నువ్వే చేసావని నాకు అర్థమైంది, చెప్పు ఎందుకు చేసావు అని ఆర్యనే అడుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే వైష్ణవి పోస్ట్ మార్టం లో పోలీసులకి ఏం తెలిసిందంటే వైష్ణవి సూసైడ్ చేసుకుని చనిపోలేదు, తనని ఎవరో చంపేశారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఇందు వచ్చేసి ఆర్యతో చెప్పి తనని క్వశ్చన్ చేస్తుంది, ఇదంతా నువ్వే చేస్తున్నావు అని నాకు అర్థమైంది, చెప్పు ఎందుకు చేస్తున్నావు అని. మొదటి నుంచే ఇందుకి ఆర్య మీద డౌట్ ఉండి ఉంటుంది, ఆర్యనే ఇదంతా చేస్తున్నాడని ఇప్పుడు తెలుసుకుని ఉంటుంది. నువ్వు నాకు గిఫ్ట్ గా పంపించావు కదా ఒక ఆకు, ఆ ఆకు వైష్ణవి కడుపులో ఉంది, అందువల్లనే తను చనిపోయింది, ఆ ఆకులో విషయం ఉందని నేనే తెలుసుకున్నాను, వైష్ణవిని ఎందుకని నువ్వే చంపావు, నాకున్న క్వశ్చన్స్ అన్నిటికీ నువ్వే సమాధానం చెప్పాలి అని అంటుంది. దీంతో ఆర్య ఏంటో దినా మీరు ఏం మాట్లాడుతున్నారు, ఇదంతా నేను చేశానంటే మీరు ఎలా నమ్ముతున్నారు, నాకేం తెలీదు, నీ దగ్గర నేను చేసినట్టు ఆధారాలు ఉన్నాయా అని అడుగుతాడు. దీంతో ఈ ఇంటికి వచ్చిన తర్వాత నేను కొద్ది రోజుల్లోనే జరిగిందంతా తెలుసుకున్నాను, నాకు దీన్ని కనిపెట్టడానికి పెద్ద టైం ఏం పెట్టదు అని అంటుంది. ఆ తర్వాత ఇంకా మొత్తం పోలీస్ వాళ్ళందరూ మొత్తం ఫ్యామిలీని ఇంటికి పంపించేస్తారు. ఇన్స్పెక్టర్ కూడా నేను ఇంతవరకు ఇలాంటి ఒక ఫ్యామిలీని చూడలేదు, ఎవరిని అడిగినా ఒకే విధంగా సమాధానం చెప్తున్నారు, అందరూ ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కూడా పక్కా ప్రిపరేషన్ తోనే సమాధానం ఇస్తున్నారు, నాకెందుకో ఈ ఫ్యామిలీ మొత్తం ఏదో దాస్తున్నారని నాకు అనిపిస్తుంది అని అంటాడు. అసలు పాపం నిజంగానే వైష్ణవికి అసలు ఏం జరిగింటుంది, అక్కడున్న గౌరీ ఎందుకు మెంటల్ గా బాధింపబడుతుంది, ఇదంతా చేస్తుంది నిజంగానే ఆర్యనేనా లేదా ఇంకెవరైనా ఉన్నారా అని తెలుసుకోవాలంటే సీజన్ 2 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇంతటితో వెబ్ సిరీస్ ఎండ్ అయిపోదు. చివర్లో ఎవరు ఊహించని విధంగా ఒక వ్యక్తి వచ్చి కారులో వాళ్ళకి
ఒక అతను వచ్చి కనిపిస్తారనమాట. ఆ కారులో ఉన్న వాళ్ళని చూడంగానే మొత్తం ఫ్యామిలీ అందరూ ఒక్కసారిగా అవాక్ అవుతారు. ఇంతటితో వెబ్ సిరీస్ ఎండ్ అయిపోతుంది. ఇంట్లో ఉన్న గౌరీ వచ్చేసి యాహా ఇప్పుడు మొదలవబోతుంది అసలైన ఆట మీ ఇంట్లో అన్న వాయిస్ ఓవర్తో. ఈ వెబ్ సిరీస్ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే కొన్ని క్యారెక్టర్ నేమ్స్ నేను కొంచెం చేంజ్ చేశాను సరిగ్గా గుర్తులేక. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. బట్ స్టోరీలో సోల్ మిస్ అవ్వలేదండో. ఇంకా ఇలాంటికైనా మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. జై హింద్.